మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి సంబంధించి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సినిమా చూడడానికి ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలాజీ థియేటర్లో సినిమాను చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు ఉన్నారు. ఎట్లా ఉంది సినిమా, ఏం చెప్తారు? మొత్తానికి సినిమా ఈ సంక్రాంతికి బ్లాక్ బాస్టర్. పోయిన సంక్రాంతికి అనిల్ రావుపూడి అన్నగారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఇటు సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ సంక్రాంతికి మెగా విక్టరీ. ప్రస్తుతానికి చిరంజీవి యాక్టింగ్ చాలా బాగుంది. మన విక్టరీ వెంకటేష్ అన్నగారి ఎంట్రీ దద్దరిల్లిపోయింది. వెంకీ పవర్ ఆఫ్ కర్ణాటక గౌడ్ అన్న ఎంట్రీ తోటి ఇండస్ట్రీ ఇటు పక్క చిరంజీవి మెగా ఫ్యాన్స్ అంతా సందడి చేసుకోవచ్చు. ఇండస్ట్రీ ఇటు జై విక్టరీ. మీరు చెప్పండి, ఎట్లా అనిపించింది సినిమా, ఎలా అనిపించింది? మన వెంకటేష్ అన్న సూపర్ చేసిండు. మన చిరంజీవి మెగాస్టార్ ఇద్దరు కలయిక సూపర్ బ్లాక్ బ్లాస్టర్. అంటే ఇది పరిస్థితి, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుందని చెప్తున్నారు. ఎలా అనిపించింది సినిమా? సూపర్ చాలా బాగుంది. అంటే ఇది మీరు చెప్పండి, ఎలా అనిపించింది? చాలా సూపర్ ఉంది, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. ఫ్యామిలీ ఎవరైనా చూడొచ్చు. కానీ విక్టరీ వెంకటేష్ చాలా సూపర్గా ఫేమస్గా వచ్చిండు. చాలా బాగుంది, అందరు చూడొచ్చు. మీరు చెప్పండి, ఎలా ఉంది సినిమా, ఎలా ఉంది? చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది. అంటే ఇది పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఎలా అనిపిస్తుంది? వెంకటేష్ ప్లేస్లో చిరంజీవి ఉండి, చిరంజీవి ప్లేస్లో వెంకటేష్ ఉండి ఇంకా సూపర్ హిట్. మీరు చెప్పండి, ఎలా అనిపించింది? సూపర్ అస్సలు సూపర్ అద్దరిపోయింది. సీనియర్ అభిమాని చిరంజీవికి సంబంధించి ఎలా అనిపించింది సినిమా? బాగుంది కానీ నువ్వు పడితే ఆకలి అవుతుంది. సూపర్ ఉంది సినిమా. మీరు చెప్పండి, ఎలా అనిపించింది? సూపర్ సినిమా, సూపర్ హిట్, ఫ్యామిలీ పిక్చర్. ఎవరినా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఎంటర్టైన్ విషయంలో చాలా బాగుందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. అంటే ఎవరిని కదిలించినా కూడా మకర సంక్రాంతి ఎలా ఉంది మీరు? సినిమా చాలా బాగుంది. మా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగుంది. వెంకీ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిరంజీవి మెగాస్టార్ సినిమా, తప్పక చూడండి. మీరు చెప్పండి, ఎలా అనిపించింది సినిమా? ఇది పరిస్థితి, అంటే ఎవరిని చూసినా కూడా మకర సంక్రాంతి రోజు ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ ఇటువంటి సినిమాలు చూడడం, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ నటించడం మీకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ప్రధానంగా వచ్చేటువంటి ఎవరైతే సినిమా చూసి వస్తున్నారో వారు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ చాలా రోజుల తర్వాత విక్టరీ వెంకటేష్ అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూడాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తుంటారు కాబట్టి మనం చూడొచ్చు. క్యూ లైన్లో చాలామంది కూడా వస్తున్న పరిస్థితి అవుతుంది. ఎలా ఉందమ్మా సినిమా? బాగానే ఉంది. మీరే చెప్పడమ్మా, ఎలా ఉంది? బాగుంది, నైస్, చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. 2 hours నవ్వుతూనే ఉంటారు. ఓకే, అంటే చూస్తే మకర సంక్రాంతి సందర్భంగా ఫ్యామిలీతో ఒక కామెడీ కూడా ఉందని కూడా తెలుస్తుంది కాబట్టి అంటే మీకు ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. నేను ఇవాళ చిరంజీవి ఫ్యాన్ అయిపోయా, అంత బాగుంది. ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి వెంకీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే గతంలో ఎవరిని మీరు అభిమానించేవారు? ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి ఫ్యాన్ అయిందని మీరు చెప్తున్నారు. అభిమానించే దాన్ని కాదు, బట్ సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ప్రతి ఒక్కరిని సినిమా బాగుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఒక ఫ్యామిలీ మూవీగా చెప్పుకోవచ్చు. ఎంటర్టైన్మెంట్ సినిమాకి సంబంధించి ఒక కామెడీ సినిమాని కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఇది సిద్దిపేట నుంచి తాజా పరిస్థితిగా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.